హలో అండి, నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లే బైట్ హౌస్. మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈ ఆర్డర్ మ్యాజిక్ పిన్లో వచ్చింది అండి. ఈ కస్టమర్కి రాయల్ చికెన్ సుప్రీం పిజ్జా కావాలి అన్నారు 6 ఇంచెస్ది. సో దానికోసం ఫస్ట్ మనకి పిజ్జాకి కావాల్సిన టాపింగ్స్ ఉంటాయి కదా, లైక్ రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, అవన్నీ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. వాటిని ఫస్ట్ మనం ఆయిల్లో గార్లిక్ వేసి మనం ముందు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ ఆనియన్ వేసి ఇలా ఫ్రై చేస్తున్నాము. ఈ టాపింగ్స్లో కూడా కొంచెం ఫ్లేవర్ రావాలి కాబట్టి మేము వెజిటేబుల్స్ని ఫ్రై చేస్తున్నప్పుడే సాల్ట్, మసాలా, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో కూడా వేస్తాము. పిజ్జా తినేటప్పుడు వెజిటేబుల్స్ పచ్చిగా ఉండకూడదు కాబట్టి ఇలా ఆయిల్లో మంచిగా వెజిటేబుల్స్ అన్నీ మనకి ఫ్రై అయ్యేలాగా ఇలా కలుపుతూ ఉండాలి. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యాక దాన్ని సపరేట్ ప్లేట్లో పెట్టుకుంటాము. మళ్ళీ అదే ప్యాన్లో చికెన్ పిజ్జా కాబట్టి చిన్నగా చాప్ చేసుకున్న చికెన్ ఫ్రై చేస్తున్నాము. నార్మల్గా ఈ చికెన్ని మనము సాల్ట్, కారం, మసాలాస్ అవన్నీ వేసి మిక్స్ చేసి ఆయిల్లో ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాము. ఇలా చికెన్ కూడా పచ్చిగా ఉండద్దు కాబట్టి ఇలా ఆయిల్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. లోపలి వరకు ఉడకాలి కాబట్టి మంచిగా కలుపుతూ ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి, మంచిగా ఫ్రై అయ్యే వరకు చికెన్ ఫ్రై అయ్యాక పిజ్జాకి కావాల్సిన ఫస్ట్ పిజ్జా బేస్ తీసుకొని దాని మీద కామన్ సాస్ అయిన పిజ్జా సాస్ వేసి రబ్ చేస్తాము. ఇలా సాస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత మనము వెజిటేబుల్స్ని ఫ్రై చేసాం కదండి ఆయిల్లో, ఆ వెజిటేబుల్స్ని ఇలా స్ప్రెడ్ చేస్తాము. మనకి ప్రతి బైట్లో వెజిటేబుల్స్ రావాలి కాబట్టి ఇలా ఈవెన్గా అన్ని ప్లేసెస్లో వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ వేసాక మనం ఫ్రై చేసుకున్న చికెన్ని కూడా అలాగే స్ప్రెడ్ చేస్తాము, అన్ని కార్నర్స్కి వెళ్ళేటట్టుగా. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా అండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు అన్ని టాపింగ్స్ యాడ్ చేసాం కదా అండి, ఇంకా కొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి మనము పైన జలపినోస్ కూడా యాడ్ చేస్తాం అక్కడక్కడ. ఇంకా లాస్ట్లో పిజ్జాలో మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి చీజ్. సో చీజ్ని కూడా ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. మనకి ప్రతి బైట్లో చీజ్ రావాలి కాబట్టి జాగ్రత్తగా ప్రతి ప్లేస్లో చీజ్ వచ్చేలాగా ఇలా యాడ్ చేయాలి. చీజ్ యాడ్ చేశాక ఇక ఈ పిజ్జాని పిజ్జా మెషిన్లో పెడితే మనకి ద రాయల్ చికెన్ సుప్రీం పిజ్జా రెడీ అవుతుంది. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇక పిజ్జా అయిపోయింది కాబట్టి దాన్ని మనము కట్ చేసుకొని ప్యాకింగ్ చేస్తాము. మీరు కూడా ఇంతే టేస్ట్ఫుల్ అయిన పిజ్జా తినాలి అనుకుంటే మా లే బైట్ హౌస్లో ఆర్డర్ పెట్టండి. ఆర్డర్ పెట్టాలి అంటే స్విగ్గీ, జొమాటో ఆర్ మ్యాజిక్ పిన్, ఈ 3 యాప్స్లోకి వెళ్ళి లే బైట్ హౌస్ అని సెర్చ్ చేసి మా మెనూలో మీకు నచ్చిన ఐటెంని ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేకపోతే మా యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్కి కాల్ చేస్తే టేక్ అవే కూడా వస్తుంది. ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? త్వరగా ఆర్డర్ పెట్టేయండి, మీరు కూడా టేస్ట్ చేయొచ్చు. సో ఇలా ద రాయల్ చికెన్ సుప్రీం పిజ్జా డెలివరీకి రెడీ అయిందండి. ఈరోజు వీడియోకి ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.